భాగవతము శ్రీకృష్ణావతార కథా సూచన. విష్ణుడుదితుడైన వెనుకనా దేవకీ భద్రమూర్తియగు సుభద్రగనియే నా గుణాఢ్యముత్తవకు నీకు నర్జును దయితయగుట చేసి ధరణి నాథ. విష్ణుమూర్తి పుట్టాక ఆ దేవకీదేవి సుభద్రను కన్నది. ఆ సుగుణవతి అర్జునుని భార్య కనుక నీకు మొత్తవ్వ అవుతుంది అని ఈ పద్య భావము. ఎప్పుడు ధర్మక్షయమగు నిప్పుడు పాపంబు పడముని లోకములో నప్పుడు విశ్వేశుడు హరిదప్పక విపుడయ్యుదన్ను దాసృజయించున్. ఈ లోకంలో ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, ఎప్పుడైతే పాపాలు అతిశయిస్తాయో అప్పుడు విశ్వేశుడైన విష్ణుమూర్తి తప్పకుండా తాను సర్వవ్యాపకుడు అయినప్పటికీ తనను తనే సృష్టించుకుంటాడు, అవతరిస్తాడు అని ఈ పద్య భావం. తన మాయ లేక పరుణ గనునకు నీశ్వరునకాత్మకర్తకు హరికిన్ జననములకు ఘర్మములకు మనుజేశ్వర కారణంబు మరియునుగలదే. ఓ పరీక్షిత్ మహారాజా, ఆ పరమాత్మకి, మహాత్మునికి, భగవంతునికి, ఆత్మస్వరూపునికి, విష్ణునికి అవతరించుటకు కర్మలుగా కనబడే లీలలకు తన మాయ తప్ప కారణం ఏదీ ఉండదు అని ఈ పద్య భావం. తలపగ నెవ్వని మాయా విలసనములు జనన వృద్ధి విలయంబులకు కలిమికనుగ్రహ మోక్షంబులకు జీవునికి మూలములు నానెగడున్. భావింపగా ఎవని మాయా విలాసాలు జీవుల సృష్టి స్థితి లయాలకు, సంపదలకి, కటాక్ష మోక్షాలకు మూలాధారాలుగా అలరారుతూ ఉంటాయి అని ఈ పద్య భావం. అట్టి సర్వేశ్వరుని కరయంగ జన్మాది పరతంత్ర భావమెప్పాటగలదు. రాజలాంఛనముల రాక్షసావల్లభు లక్షౌహిణీసులయ్యవని పుట్టి జనులను బాధింప శాసించు కొరకునై సంకర్షణుని తోడ జనన మంది అమరుల మనముల కైన లెక్కెంపంగరాకుండు నట్టి కర్మముల చేసి కలియుగంబున జన్మింప కలుగునరుల దుఃఖజాలంబులన్నిటి తొలగ నడచి నేల వ్రేగెల్ల వారించి నిఖిల దిశల విమల కీర్తులు వెదచల్లి వెలసి సౌరి. అటువంటి సర్వేశ్వరునికి పుట్టుకామున్నగు వాటిలో చిక్కుకునే స్వభావం ఎలా ఉంటుంది? రాక్షస రాజులు భూమి మీద పుట్టి అక్షౌహిణుల సైన్యాలకు అధిపతులు అయ్యి ప్రజలను బాధిస్తుంటే వారిని శిక్షించడం కోసం బలరాముని తోడ్పాటు శ్రీ మహావిష్ణువు సూర్యుని వంశంలో జన్మించాడు. దేవతలు సైతం గణింపశక్యంగాని గొప్ప కార్యాలు ఆచరించాడు. కలియుగంలో పుట్టబోయే మానవుల దుఃఖాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి భూభారం తొలగించాడు. సకల దిక్కులు వ్యాపించిన స్వచ్ఛమైన కీర్తులతో ప్రసిద్ధుడయ్యాడు అని ఈ పద్య భావం. ధన్యవాదం.